ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: దేశ యువత ఆశలను నెరవేర్చేందుకు అత్యంత వేగంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సేవకులకు సూచించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ ఈరోజు ఉదయం 7:35 మరణించారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు గురువారం నుంచి సేవలు అందించనుంది. వార్తల వివరాలు: దేశ యువత ఆశలను నెరవేర్చేందుకు అత్యంత వేగంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సేవకులకు సూచించారు. 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సివిల్ సర్వెంట్స్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. గత దశాబ్దంలో దేశం పరివర్తనాత్మక మార్పులను చూసిందని, పాలనాపరంగా నూతన ప్రమాణాలను నిర్దేశిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, एस्पिरेशनल डिस्ट्रिक्ट की कई बार चर्चा हुई है, लेकिन एस्पिरेशनल ब्लॉक्स की सफलता भी उतनी ही शानदार है. ये प्रोग्राम जनवरी 2023 में लॉन्च हुआ था. सिर्फ 2 साल में इन ब्लॉक्स ने जो बदलाव दिखाए हैं वो अभूतपूर्व है. शानदार प्रगति हुई है और कुछ स्थान पर तो राज्य की एवरेज से भी आगे निकल गए हैं. कि सही इंटेंट, सही प्लानिंग और सही एजुकेशन से दूर दराज के हिस्सों में भी इच्छित परिवर्तन संभव है. అనంతరం జిల్లాల సమగ్ర అభివృద్ధి, ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం, ప్రజా పరిపాలన, ఆవిష్కరణల విభాగాలలో అత్యుత్తమ సేవలందించిన పౌర సేవకులకు ప్రధానమంత్రి అవార్డులను ప్రదానం చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 2 ఈ-బుక్లను కూడా విడుదల చేశారు. అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వాన్స్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు జేడీ వాన్స్ కుటుంబ సమేతంగా భారతదేశానికి చేరుకున్నారు. ద్వైపాక్షిక చర్చలలో భారతదేశం, అమెరికా వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడంపై ఇరువురూ ఈ సందర్భంగా చర్చించారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాల తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన స్పాడెక్స్ మిషన్ కింద ఉపగ్రహాల 2వ దశ డాకింగ్ ప్రక్రియ ఈరోజు విజయవంతంగా పూర్తయింది. రాబోయే 2 వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం జనవరి 16న ఉపగ్రహాలు మొదటిసారిగా అనుసంధానం చేయబడ్డాయని, గత నెల 13న వాటిని విజయవంతంగా అన్డాక్ చేశామని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్లోని బొకారో జిల్లాలో లుగు కొండ దిగువ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. 2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని నిర్దేశించుకున్న లక్ష్యంలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కూంబింగ్ పేరిట పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు జార్ఖండ్లో ఆ రాష్ట్ర పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించగా మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, దాదాపు 2 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగిందని జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ ఈరోజు ఉదయం 7:35 మరణించారని వాటికన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం గత నెల డిశ్చార్జ్ అయ్యారు. 2013లో పోప్ బెనెడిక్ట్ తరువాత క్యాథలిక్ల అత్యున్నత మత గురువుగా పోప్ ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టారు. పోప్ ఫ్రాన్సిస్ తన మరణానికి కొన్ని గంటల ముందు కూడా ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశమిచ్చారు. ఆయన మృతిపై ప్రపంచ నాయకులు సంతాపం ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం చాలా బాధాకరమని, ఎంతో మంది ఆధ్యాత్మిక ధైర్యానికి ఆయన ఒక ప్రతీకగా గుర్తుండిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్
అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన నిమిత్తం రేపు జెడ్డా నగరానికి వెళ్లనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇంధన శక్తి, రక్షణ రంగం, వాణిజ్యం వంటి కీలకమైన రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడమే లక్ష్యంగా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. అలాగే ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి ఒక కర్మాగారాన్ని సందర్శించి అక్కడ ఉన్న భారతీయ కార్మికులతో సంభాషించనున్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలను సైతం అనుసంధానించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగా 16 బోగీలతో కూడిన తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలుని ప్రవేశపెట్టనుంది. బీహార్లోని జయనగర్, పాట్నా స్టేషన్ల మధ్య ఈ ర్యాపిడ్ రైలు సేవలు అందించనుందని కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేవిధంగా అమృత్ భారత్ 2.0 పేరిట భారతీయ రైల్వే బీహార్లోని సహర్సా జంక్షన్ నుండి మహారాష్ట్రలోని లోకమాన్య తిలక్ టెర్మినల్ వరకు ప్రవేశపెట్టనుంది. అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారని రైల్వే బోర్డు అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు. 16 కోచ్లతో నడిచే ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఆయన వివరిస్తూ, कश्मीर की कनेक्टिविटी स्थापित हो गई है और बहुत जल्दी उसे भी राष्ट्र को समर्पित किया जाएगा. बिहार में 4 नई ट्रेनों के परिचालन का फैसला भी लिया गया है. पहली ट्रेन जयनगर से पटना के बीच में नमो भारत रैपिड रेल है. नमो भारत रैपिड रेल का परिचालन भुज और अहमदाबाद के बीच में किया गया और दूसरी ट्रेन का परिचालन जो है वह जयनगर से पटना के बीच में किया जा रहा है. सहरसा से मुंबई के बीच में अमृत भारत एक्सप्रेस का यह ट्रेन हाजीपुर इटारसी के रास्ते भुसावल होते हुए लोकमान्य तिलक टर्मिनल तक जाएगी. यह नॉन एसी ट्रेन है. 130 किलोमीटर प्रति घंटे की रफ्तार से चलने वाली यह जो ट्रेन है 1,000 किलोमीटर तक के जो किराया है इस ट्रेन में वह 450 रुपए के आसपास निर्धारित है. కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చేయించుకోవాలని జేపీ నడ్డా సూచించారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని ప్రజలకు ఈ రోజు ఆయన పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో కాలేయ ఆరోగ్య ప్రతిజ్ఞ వేడుకలో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్యంగా లేకపోతే మొత్తం శరీరంపై దాని ప్రభావం పడుతుందని అన్నారు. కాలేయ ఆరోగ్యం సరిగా లేకపోవడం గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు లేదా క్యాన్సర్కు కూడా దారితీస్తుందని ఆయన అన్నారు. రాబోయే 5 రోజులు మధ్య భారతదేశంలో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25 వరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లలో వడగాలులు కొనసాగుతాయని వెల్లడించింది. మరోవైపు ఈ నెల 26 వరకు ఈశాన్య భారతదేశంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. రాబోయే 3 రోజులు మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్, తూర్పు భారతదేశంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త వెల్లడిస్తూ, The forecast show heat wave conditions likely over central India during South Uttar Pradesh, Rajasthan, South Haryana and South Punjab during 22nd to 26th April. Very heavy rainfall spell likely to continue over northeast India till 26th April. And if you see the forecast of temperature, so it is expected gradual rise in maximum temperature by 2 to 3 degrees Celsius over northwest India during next 6 days, rise in maximum temperature by about central India and Gujarat during next 3 days, and after that no significant changes expected. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 78,553 పాయింట్లతో లాభాల్లో ప్రారంభమై చివరకు 855 పాయింట్ల లాభంతో 79,408 వద్ద స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత ఆశలను నెరవేర్చేందుకు అత్యంత వేగంగా పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర సేవకులకు సూచించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ ఈరోజు ఉదయం 7:35 మరణించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.